కొంచెం బైబిల్ మీద ఏమాత్రం పట్టున్న వాళ్ళకైనా తెలిసిపోతుంది. అది ఎలాగంటే యేసే ప్రకటించిన నిర్దిష్టమైన అనేక అభిప్రాయాలు ఆయనని దేవుడు అనడానికి విరుద్ధంగా ఉన్నాయి. చాలా చోట్ల యేసు ఇచ్చిన స్టేట్మెంట్స్ యేసుని దేవుడు అని అంగీకరించడానికి చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు ఈ పుస్తకంలోనే వివిధ సందర్భాల్లో చెప్తూ వచ్చాను. ఇక ఈ వాక్యంలో యూదుల భావనని ప్రామాణికంగా తీసుకుని యేసుని దేవుడు అనాలి అంటే అదేం కుదరదయా. యూదులు చెప్పారు కదా యేసు దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి, కాబట్టి యూదులు చెప్పారు కాబట్టి మనం నమ్మాల్సిందే, యూదులు చెప్పిందే ప్రామాణికం, దాని ప్రకారం యేసుని దేవుడు అనాల్సిందే అంటే అప్పుడు యూదులు అనేక సార్లు యేసుని సాతాను ప్రతినిధిగా, దుష్టశక్తి సంబంధిగా, అబద్ధపు బోధకుడిగా కూడా భావించారు. ఈ సందర్భంలో దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు అని భావించారు. కొన్ని సందర్భాల్లో అయితే నీవు దుష్టశక్తి సంబంధివి, వీడు దెయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు